నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చైనా ప్రయోగం సక్సెస్. జాబిలి అవతలి వైపు ల్యాండ్ అయిన చాంగే 6. జమ్మూ కాశ్మీర్లో బస్సుపై ఉగ్రకాల్పులు, 9 మంది మృతి. అమరావతికి అగ్రతాంబూలం, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ పర్యవేక్షణ. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ స్వైర విహారం, ఆగని దాడులు, ఆస్తుల ధ్వంసం. చెత్త పన్ను ట్రూ-అప్ ఛార్జీల రద్దు దశగా అడుగులు వేస్తున్న టీడీపీ కూటమి, సంస్కరణలకు ఫుల్ స్టాప్. కొండెక్కిన కూరగాయల ధరలు, రోజురోజుకు మండిపోతున్న వైనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడతగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా 9,30,000 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేశారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆదివారం 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలుగా అందజేస్తోంది. 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 16 విడతలుగా మొత్తం 32,000 రూపాయలను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈకేవైసీ చేసుకున్న వారికి పీఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది. 5 ఏళ్ల తర్వాత రాజధాని గ్రామాలకు మళ్లీ జీవం వచ్చింది. గ్రామాల్లో రాజధాని కళ సంతరించుకుంటోంది. 2019 మే నెల వరకు కలకలలాడిన గ్రామాలన్నీ వైసీపీ అధికారంలోకి రావడంతో కలతప్పాయి. ఎటువంటి కార్యకలాపాలు లేక వెలవెలబోయాయి. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో అప్పటి సీఎం జగన్ 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడంతో రాజధాని గ్రామాల్లో కలకలం చెలరేగింది. నిర్మాణ సంస్థలన్నీ వెనుదిరిగాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఒక్కసారిగా అయోమయం సంతరించుకుంది. రైతులు ఉద్యమ బాట పట్టారు. 1630 రోజుల పాటు ఉద్యమం కొనసాగించారు. 5 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం మారింది. అమరావతి అభివృద్ధిలో కదలిక వచ్చింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన మౌఖిక ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాలకు తరలివస్తున్నారు. ఏకంగా రాజధాని గ్రామాల్లో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డీఏ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ నెల 12న కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో సీఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ పనులన్నీ శరవేగంగా పునఃప్రారంభమయ్యేందుకు అవకాశం ఉన్నందున సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఛార్జ్ తీసుకున్న 2 రోజుల్లోనే రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గత 4-5 రోజులుగా రాజధాని ప్రాంతంలో 83 జేసీబీలు, టిప్పర్లు వంటి యంత్రాలతో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలోనూ సీడ్ యాక్సిస్ రహదారి, కరకట్ట రహదారి సహా ఇతర మాస్టర్ ప్లాన్లోని ప్రధాన రహదారులు వెంబడి చిన్న చిన్న మరమ్మతులు నిర్వహించడం, తుప్పలు తొలగించడం, విద్యుత్ దీపాల పునరుద్ధరణ వంటి పనులను సిఆర్డీఏ అధికారులు చేపట్టారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులపై మళ్లీ ఒక ప్రణాళికను విడుదల చేస్తారని తెలిసింది. గతంలో 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగిన సమయంలో ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్గా ఉండడంతో ఆయనకు రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులపై పూర్తి అవగాహన ఉంది. సీఎస్ పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి సంబంధించి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయునిపాలెంలోని సిఆర్డీఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్స్ను, ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల నివాస భవన సముదాయాలను పరిశీలించారు. 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్,
హ్యాపీనెస్ట్ వంటి నిర్మాణాలను పరిశీలించారు. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైకోర్టు అదనపు భవన సముదాయాన్ని సీఎస్ పరిశీలించారు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అమరావతి రాజధాని ప్రాంతంలో పనులను శరవేగంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై సిఆర్డీఏ అధికారులతో చర్చించారు. చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రైజీ జిల్లాలో యాత్రికులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యాత్రికులతో శివ్ఖోర్ కేవ్ మందిరానికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్ ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి యాత్రికులను రక్షించడానికి ప్రయత్నించారు. తర్వాత పోలీసులు, ఆర్మీ, పారామిలిటరీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలు రౌజోరీ, పూంచ్ జిల్లాలతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జిల్లాల్లో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని రైసీ జిల్లా విశేష్ మహజన్ తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్ నగర్ లో నిర్మించిన జగనన్న నవరత్నాల గుడిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శిలా ఫలకాలను, వైఎస్ఆర్ చిత్రపటాలను ధ్వంసం చేశారు. నవరత్నాల నిలయం ముందు నిర్మించిన రైతు, గ్రామీణ మహిళా విగ్రహాలను కూడా కూలదోశారు. ఇదంతా టీడీపీ నాయకుల పనేనంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్ష వేధింపుల్లో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. రాజీవ్ నగర్లో సుమారు 2000 మంది పేదలకు జగనన్న కాలనీ పేరిట ఇంటి స్థలాలను ఇచ్చారు. కాలనీకి ముందు అప్పటి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ కు కృతజ్ఞతగా నవరత్నాల నిలయాన్ని నిర్మించారు. ఈ నిలయంలో నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా కట్టడాలు, వైఎస్ఆర్ చిత్రపటాలు, రైతులు, పల్లెటూరి దంపతుల విగ్రహాలు, ఫిర్యాదులు పెట్టి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది జూన్ 4న టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 40 మందికి పైగా ఆటోలలో హల్చల్ చేస్తూ నవరత్నాల గుడిపై దాడి చేసినట్లుగా సమాచారం. అంతేకాకుండా శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్డు మార్గంలో రాజీవ్ నగర్ పరివాహక ప్రాంతమంతా కొందరు వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న అక్రమ కట్టడాలను కూడా కూలదోసే ప్రయత్నం చేసినట్లుగా తెలిసింది. ఆ కట్టడాల్లో మీటర్లు పగలగొట్టి బోర్లలో పైపులు బయటకు తీసి మోటార్ ఎత్తుకెళ్లారని, ఆ సమయంలో గస్తీకి వచ్చిన పోలీసులను చూసి ఆ దుండగులు పారిపోయినట్లుగా సమాచారం. ఈ విషయంపై టూ టౌన్ పోలీసులను వివరణ కోరగా తమకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలియజేయడం గమనార్హం. తిరుమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. నందమూరి బాలకృష్ణ 64వ జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర సోమవారం 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అలాగే వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై సంపూర్ణంగా ఉండాలని కోరారు. నందమూరి బాలకృష్ణ ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకుంటున్నారని, ఆయన పుట్టినరోజు తమకు ఒక పండుగ లాంటిదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది మేము తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు, అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకు నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలిగి దైవుడైన వెంకటేశ్వర స్వామికి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ సమీపంలో కరెంటు పోలు పడిపోవడంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయం వద్ద ఉన్న డివైడర్పై టీటీడీ ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం కూలి పడిపోవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, ఆలయానికి వచ్చేటటువంటి భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఆలయ సిబ్బందిని సిటీ కేబుల్ వివరణ కోరగా ఆలయం మూసివేసే సమయంలో విద్యుత్ స్తంభం బాగానే ఉందని,
అయితే ఉదయం 5:30 ప్రాంతంలో ఆలయానికి చేరుకోగా ధ్వజస్తంభం వద్ద విద్యుత్ పోల్ పడిపోయి ఉండడాన్ని గమనించి అటుగా వెళ్తున్న టీటీడీ మున్సిపల్ సంబంధిత సిబ్బందికి తెలియజేస్తే వారు ఈ విద్యుత్ స్తంభాన్ని అక్కడి నుంచి తొలగించేందుకు తీవ్ర అలసత్వం వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేటటువంటి వాహనదారులకు, ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు గుదిబండగా మారిన విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలు, చెత్త పన్నుపై మినహాయించే ఆలోచనల దిశగా తెలుగుదేశం సర్కార్ అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నుంచి సేకరించే చెత్తకు కూడా పన్ను వసూలు చేసింది. ఈ విధానం ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పించింది. ఇంటి పన్ను వసూళ్లతో పాటు లైబ్రరీ సెస్, గ్రంథాలయం పన్ను, డ్రైనేజీ పన్నుతో పాటు అన్నీ కలిపి వసూలు చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. కొత్తగా చెత్త పన్ను కట్టాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం జీవో తెచ్చింది. కేంద్రంతో సఖ్యత కోసం బీజేపీ పట్టణ సంస్కరణల్లో భాగంగా బలవంతంగా ప్రజల నుంచి చెత్త పన్ను వసూళ్లకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లించని వారి ఇళ్లు, షాపుల ముందు వివిధ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను తెచ్చి కుమ్మరించారు. ఇది ప్రజాగ్రహానికి కారణమైంది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. చెత్త పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించి ముందుకు వెళ్ళింది. ఎన్నికలు జరిగే వరకు గత ప్రభుత్వం చెత్త పన్నును కొనసాగించింది. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ భారాలు మోపింది. దీనిపై కూడా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వినియోగించిన విద్యుత్కు బకాయి ఉందంటూ విద్యుత్ వినియోగదారుడు ఉపయోగించిన దానికంటే 2 నుంచి 3 రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేశారు. ఇంధనం సర్ఛార్జ్, సర్దుబాటు, డిస్కమ్ ఛార్జీలంటూ ముద్దు పేర్లు పెట్టారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించిన దానికంటే అధికంగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత 6 రోజుల నుంచి వాట్సాప్, సోషల్ మీడియాలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, చెత్త పన్ను ఎత్తివేయడానికి రంగం సిద్ధమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చెత్త పన్ను, విద్యుత్ సంస్కరణలు తెచ్చిన బీజేపీతో ప్రస్తుతం అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం జతకట్టింది. నిజంగా వీటిని టీడీపీ ప్రభుత్వం ఎత్తివేస్తుందా అనే ప్రశ్న మొదలైంది. చెత్త పన్ను, విద్యుత్ భారాలను సిపిఎం క్షేత్రస్థాయిలో వ్యతిరేకించింది. చెత్త పన్ను కట్టొద్దని ప్రజలను చైతన్యపరిచింది. విద్యుత్ ఛార్జీల భారం ఏ విధంగా మోపుతున్నారో ప్రజలకు తెలియజెప్పండి అంటూ పట్టణ పౌర సంక్షేమ సంఘం తదితర ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాలు నడిపింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల ముందు చెత్త పన్ను ఎత్తివేయాలని ప్లకార్డులను చేతపట్టుకొని నిరసన తెలిపిన ప్రభుత్వం మొండిగా ప్రజల నుంచి చెత్త పన్ను, ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేసింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పడే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తున్న వేళ బడి బస్సులు భద్రమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరికొన్ని రోజుల్లో బడులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ప్రకటనలు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులను గ్రామాల నుంచి పట్టణంలోని పాఠశాలలకు తీసుకొచ్చేందుకు బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే విద్యార్థులను రవాణా చేసినందుకు రవాణా ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. కానీ విద్యా సంస్థల యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా బస్సులను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలుమార్లు విద్యా సంస్థలకు చెందిన బస్సులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. బస్సు సీట్లకు మించి విద్యార్థులను ఎక్కువగా చేరవేస్తున్నాయి. అయితే బస్సుల ఫిట్నెస్ను, డ్రైవర్ కండిషన్ను పట్టించుకోవడం లేదు. ఇలాంటి బస్సులపై దృష్టి సారించి పిల్లలకు ఎలాంటి ఆపద ఏర్పడకూడదని ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిట్నెస్కు సంబంధించిన పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అందుకుగాను ప్రతి సంవత్సరం బస్సులకు అందించే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ స్కూల్స్ ప్రారంభానికి ముందే ముగిసేటట్లుగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం అధికారులు బస్సులు ఎంత మేర ఫిట్నెస్ లో ఉన్నాయనే దానిపై తనిఖీలు చేస్తూ విద్యా సంస్థల పునఃప్రారంభం వరకు సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఫిట్నెస్ చర్యల్లో భాగంగా విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ జిల్లాలోని పలు విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఫిట్నెస్ చేయించుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు పాఠశాల భవనాలకు రంగులు వేస్తూ అడ్మిషన్లు పెంచుకునేందుకు ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్నెస్ పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కావడం, అప్పటిలోగా అన్ని బస్సులకు ఫిట్నెస్ పరీక్ష పాస్ నిర్వహించడం అంత ఈజీ కాదు. మరోవైపు కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్ష పాస్ కావడానికి వాహనాలకు తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించి మమా అనిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. గత ఏడాది ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించాల్సి ఉన్న ఫిట్నెస్ ప్రక్రియ అంతంత మాత్రంగానే ఉన్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడువు ముగిసిన విద్యా సంస్థల బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నాయని అధికారులు మాత్రం స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారైనా యాజమాన్యాలు పాఠాలు నేర్చుకుంటాయా,
ధనార్జనే ధ్యేయంగా అర్హత లేని బస్సులకు మెరుగులు దిద్ది దర్జాగా తిప్పుతారా అన్న సందేహాలు విద్యార్థి సంఘం నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్ పరీక్షలపై నిర్లక్ష్యం పడి బస్సు ఫిట్నెస్ అర్హత సాధించాలంటే అనేక నిబంధనలు ఉన్నాయి. కానీ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత బస్సులకు కొత్త రంగులు దిద్ది బస్సులను నడిపిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రవాణా శాఖ నిర్దేశించిన ప్రమాణాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విమర్శలు లేకపోలేదు. జిల్లాలో రవాణా శాఖ అధికారిక లెక్కల ప్రకారం 700కు పైగా బడి బస్సులు ఉన్నాయి. అందులో జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న మండలాల్లోనే ఎక్కువగా పాఠశాలలు ఉండడం, ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా గడువు చివరి వరకు వేచి ఉండి హడావుడిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకు ఉదాహరణే ఆర్టీఏ కార్యాలయంలో నమోదైన ఫిట్నెస్ బస్సుల సంఖ్య వివరాలు. ఏటా పాఠశాల పునఃప్రారంభం నాటికి ఫిట్నెస్ కోసం బస్సులను రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువెళ్తున్న విద్యా సంస్థల నిర్వాహకులు, వారికి సంబంధించిన ఏజెంట్ల ద్వారానే బడి బస్సును ఫిట్నెస్ కు తీసుకువెళ్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు అందిస్తామని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రవాణా శాఖ ప్రమాణాలపై ఎన్నో అనుమానాలున్నాయి. బడి బస్సుల ప్రమాణాలపై ప్రతి ఏడాదిలాగానే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యాలు ఫిట్నెస్ ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా, ఒకవేళ ఫిట్నెస్ లేకపోయినా అధికారులు చూసి చూడనట్లుగా వదిలేసి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారా అనే ప్రశ్నలు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు సరిగ్గా లేని బస్సులకు చిన్న చిన్న మరమ్మతులు చేసి, రంగులు వేసి, తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఫిట్నెస్ పరీక్షలకు పంపుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వారం రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఫిట్నెస్ పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించని అధికారులు హడావుడిగా ఆ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ పరీక్షలు తూతూ మంత్రంగా సాగుతాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బస్సులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో వాటి ప్రమాణాలపై అధికారులు పగడ్బందీగా వ్యవహరించాల్సిందేనని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు. ఏం కొనేలా లేదు, ఏం తినేలా లేదు. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యులపై భారం పడుతోంది. జిల్లాలో ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉండగా, మరోవైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రజలకు కూరగాయల ఘాటు తగలడంతో సామాన్య ప్రజలు వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశానంటుతున్నాయి. మండిపోతున్న ధరలతో ప్రజలు కూరగాయలు కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బీన్స్ ధర కేజీ 400 రూపాయలుగా ఉండగా, చిక్కుడు 250 రూపాయలుగా ఉంది. బెండకాయ, ఆలు, వంకాయ, బీట్రూట్ లాంటి రెగ్యులర్గా వినియోగించే కూరగాయల ధరలు సగటున 60 రూపాయలుగా దొరుకుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఇవే కూరగాయలు 40 రూపాయలకే లభ్యమయ్యాయి. టమోటా గత నెలలో 10 రూపాయల నుంచి 20 రూపాయలుగా లభించగా, ప్రస్తుతం మార్కెట్లో కిలో 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో, పంటలు అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో ధరలు మండిపోతున్నాయి. మన ప్రాంతంలో కూరగాయల సాగు అంతంత మాత్రమే ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెరిగిపోయాయి. కడప, చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం, అక్కడి నుంచి మనకు వచ్చే కూరగాయలు రాకపోవడంతో మార్కెట్లో కూరగాయలకు కొరత ఏర్పడడంతో ధరలు ఆకాశాన్నంటాయి. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా సరాసరి కేజీ 60 రూపాయల పైనే ఉండడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ మేరకు దృష్టి సారించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇతర పంటలు వేయడంతో మన ప్రాంతంలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉంది. గత నెలలో వంకాయ, కాలీఫ్లవర్, క్యాప్సికం, బీరకాయ, క్యారెట్ తదితర కూరగాయలు 40 రూపాయలు కేజీ ఉండగా, ప్రస్తుతం అవి కేజీ 80 రూపాయలుగా విక్రయిస్తున్నారు. బయట మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నా పంట పండించిన రైతులకు మాత్రం ఆ దిశగా ధరలు లేకపోవడంతో మార్కెట్లో రైతులు పండించిన కూరగాయలు దళారులకు ధర వచ్చిన కాడికి అమ్ముకొని పోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు ఏది కొని తినలేని పరిస్థితి నెలకొంది. వచ్చిన జీతంలో కూరగాయలకు పావలా వంతు వెచ్చించాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచి అందరికీ అందుబాటులో కూరగాయల ధరలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా 180 నుంచి 100 మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. కనీసం 1/4 కేజీ తీసుకుందామని చెప్పినా కూడా 40 రూపాయలు, లేదంటే అసలు 1/4 కేజీ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఎట్లా బతకాలి ఈరోజు సామాన్యమైనటువంటి మనిషి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతు బజార్ ఉంది, రైతుల నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూడా మామూలు మార్కెట్ కంటే కూడా అక్కడ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల కంటే కూడా అక్కడ దళారులే ఎక్కువ మంది వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూరగాయల ధరలు రేట్లు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు 1/4 కేజీ దొండకాయలు కొనాలన్నా కూడా 30 రూపాయలు అవుతుంది. ఇట్లా
పేదవాళ్ళు పేద ప్రజలు ఎలా కొనాలి, ఎట్లా ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లు లేదని ఇప్పుడు జరుగుతుంది. సదుం మండల పరిధిలో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు రైతుల పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మామిడి, టమోటా, అరటి కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో గత వారం రోజులుగా జోగివారిపల్లి, నాయనివారిపల్లి, చీకలచేను, బూరగమంద, చెరుకూరివారిపల్లి, నడిగడ్డ, గొడ్లవారిపల్లి, చింతలవారిపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల పరిధిలోని రైతుల పొలాలపై రాత్రి సమయాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ వాటికి అడ్డొచ్చిన చెట్లను, కొమ్మలను పెరికేయడం, విరిచేయడం, పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలిగి చేసేదేమీ లేక దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్నలు సంబంధిత ఫారెస్ట్ అధికారులకు చెప్పి వారికి జరిగిన పంట నష్టాలపై వాపోతున్నారు. ఇదే విషయాలను ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర, సదుం ఏరియా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేష్, సోమల బీట్ ఆఫీసర్ షాజహాన్ సిటీ కేబుల్తో మాట్లాడారు. గత వారం రోజులుగా రాత్రి వేళల్లో ఏనుగుల గుంపు సుమారుగా 13కు పైగా ఏనుగులు ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఏనుగుల గుంపును తాటిగుంటపాలెం పరిధిలోని చింతలవారిపల్లి నుంచి క్రాకర్ సహాయంతో గొడ్లవారిపల్లి వైపు మళ్లించి వయా నడిగడ్డ, తిమ్మనాయనిపల్లి, సజ్జలవారిపల్లి మీదుగా సోమల మండల పరిధిలోని నంజంపేట అడవుల్లోకి బుధవారం ఉదయం తరిమేసినట్లుగా తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 3-4 గంటల ప్రాంతంలో కసిరెడ్డి గారి పల్లికి చెందిన రైతులు మునీంద్ర, రామచంద్రల టమోటా పంటలను, తిమ్మనాయుడిపల్లికి దగ్గరలోని నాగాలమ్మ గుడి వద్ద ఉన్న గురుస్వామి టమోటా తోటను, మామిడి పంటను, సజ్జలవారిపల్లికి చెందిన చిన్నబ్బ టమోటా తోటను తొక్కి నాశనం చేశాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రైతుల పంట నష్టం ఏ మేరకు ఉంటుందో స్థానిక ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులతో రైతులు అంచనా వేయించుకోవాల్సి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ గుంపులోని ఓ ఒంటరి ఏనుగు విడిపోయి కల్లూరు, చీకలచేను, నాయనువారిపల్లె పరిధిలో సంచరిస్తున్నట్లుగా తెలిపారు. ఒంటరి ఏనుగును కల్లూరు అడవుల ప్రాంతం వైపు తరిమేశామని, అయితే ఒంటరి ఏనుగు పట్ల ఆ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో అటవీ శాఖలో ఏం చేస్తున్నాము అంటే ఈ ఎలిఫెంట్స్ అనేటివి బయట రాకుండా ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్, పెరిఫరల్ ట్రెంచెస్, తర్వాత హ్యాంగింగ్ సోలార్ ఫెన్సెస్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అడవిలోనే వాటర్ బాడీస్ ఇంప్రూవ్ చేయడము, తర్వాత వాటికి కావాల్సిన పశు గ్రాసాలన్నీ కూడా అటవిలోనే ఏర్పాటు చేసేలాగా కూడా మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా ఆస్తి నష్టం జరిగిన వెంటనే ఏదైతే పంట నష్టం కానీ అవన్నీ కూడా వితిన్ నో టైం మనము వాటికి దిద్దుబాటు చర్యలు, పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీరు చూసినట్టయితే ప్రాణ నష్టం జరిగిన వితిన్ 6 గంటల్లోనే మనము ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో దాంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. సో రకరకాల పలు విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఈ కాన్ఫ్లిక్ట్ అనే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన ఉండకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతోంది. పారదర్శకంగా ఉన్నట్లు పైకి చెబుతున్నా లోపల మాత్రం మరేదో దాగి ఉంటుంది. అందుకు 200 రూపాయల ప్రత్యేక దర్శనం కౌంటరే ఉదాహరణ. ఓంకారస్వామి మఠం వద్ద PRO కార్యాలయాన్ని, 200 రూపాయల ప్రత్యేక దర్శనం కౌంటర్ను దేవస్థానం అధికారులు ఇటీవల ఏర్పాటు చేశారు. అయితే PRO కార్యాలయాన్ని అక్కడే ఉంచి 200 రూపాయల టికెట్ కౌంటర్ని మాత్రం దూర్జటి గ్రంథాలయం వద్దకు మార్పు చేశారు. PRO కార్యాలయానికి వచ్చిన భక్తులు అక్కడే 200 రూపాయల టికెట్ కొనుగోలు చేసి ప్రత్యేక దర్శనానికి వెళ్లేవారు. ప్రముఖులైతే PRO కార్యాలయ సిబ్బంది కూడా వెళ్లేవారు. టికెట్ కౌంటర్ను ఎత్తివేయడంతో PRO కార్యాలయం సిబ్బంది మాత్రమే భక్తులతో వెళ్తున్నారు. టికెట్లు మాత్రం కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆలయానికి ఆదాయం రావడం లేదు. ఈ ఆదాయం కొందరు దళారుల జేబుల్లోకి వెళ్తోంది. టికెట్ కౌంటర్ కూడా PRO కార్యాలయంలోనే ఉంటే భక్తులు అక్కడే టికెట్ కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లేవారు. దళారుల సంక్షేమం కోసం దేవస్థానం అధికారులు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న మెడికల్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి డిమాండ్ చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని బాలాజీ మెడికల్ కాలేజ్ ఎదుట AISF ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా AISF నాయకులు మాట్లాడుతూ బాలాజీ మెడికల్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాలేజ్లో MLT, BPT చదువుతున్న విద్యార్థులు వేసవి సెలవులు ముగించుకుని తిరిగి కాలేజీకి వస్తే ఆలస్యంగా వచ్చారని, అటెండెన్స్ వేయమని, పరీక్షలకు అనుమతి ఇవ్వమని విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరించి ఒక్కొక్క విద్యార్థి దగ్గర 5,000 రూపాయల నుంచి 7,500 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రేణిగుంట సమీపంలో ఉన్నటువంటి బాలాజీ మెడికల్ కాలేజీలో విద్యార్థులు సమ్మర్ హాలిడేస్ తర్వాత నేరుగా కాలేజీకి వస్తుంటే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మెడికల్ కౌన్సిల్కి వ్యతిరేకంగా ఈరోజు బాలాజీ మెడికల్ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు MLT అదేవిధంగా BPT విద్యార్థుల దగ్గర నుంచి
ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు. ఈరోజు మీరు రెగ్యులర్గా కాలేజీలకు రాలేదు, లేకపోతే లేటుగా వచ్చారని చెప్పి ఒక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యని వ్యాపారంగా మారుస్తూ వసూలు కార్యక్రమం చేస్తున్నటువంటి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ మీద వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే మెడికల్ కౌన్సిల్కి కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున సమాచారం అందించి స్పందించే విధంగా కూడా దశలవారీ కార్యక్రమాలు నిర్వహించి ఈ మెడికల్ కాలేజీ మూత వేసేంత వరకు కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. బీసీలందరి సహకారంతోనే రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఊహించని ఘన విజయం సాధించారని, రాజకీయాల్లో రాణించగలిగారని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి తెలిపాం. ఎన్డీఏ కూటమి తరఫున మేము 7 మంది ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించడానికి బీసీలో ప్రముఖ పాత్ర పోషించారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. బీసీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీల రక్షణ చట్టం అమల్లోకి తెస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తిరుపతి మైనారిటీలందరి సహకారంతోనే కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీ సాధించగలిగారని, ముస్లింలంతా ఏకపక్షంగా కూటమి వైపు నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరినీ గెలిపించుకోగలిగారని, రాబోయే రోజులలో మైనారిటీలంతా చంద్రబాబు పక్షాన నిలబడి ఈద్గా మైదానం కృషికి తోడ్పాటు అందిస్తామని టీడీపీ తిరుపతి జిల్లా మైనారిటీ విభాగం నాయకులు మహబూబ్ బాషా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తిరుపతిలో ఇంతవరకు జరుగుతున్న ఎన్నికలు తిరుపతి మళ్ళీ ఏ విధంగా సామరస్యానికి, శాంతికి ఏ విధంగా ఉంటుందని మళ్ళీ తిరుపతి ప్రజలు మరోసారి రుజువు చేశారు. తిరుపతిలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి తిరుపతిలో తప్పు చేసినట్లయితే ఆ నాయకుడిని తిరుపతి ప్రజలు ఎప్పుడూ క్షమించలేదు. ఇక్కడ తిరుపతిలో శాంతి సౌభాగ్యాలకే ప్రాధాన్యత ఇచ్చాం. వేరే వాటికి కాకుండా శాంతియుతంగా తిరుపతి ఉండాలని, ఈ మన తిరుపతి పట్టణంలో దౌర్జన్యాలకు కానీ, ఎట్లాంటి రౌడీజం కానీ, చిన్న తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేసిన సందర్భాలు ఎన్నో చూసాం. ఆదరణ కోల్పోతున్న సంస్కృతి సాంప్రదాయ కళలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు జూలై 20 నుంచి 28వ తారీఖు వరకు 9 రోజుల పాటు జరిగే అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ను తిరుపతి ప్రజానికం ప్రదర్శన కోసం విచ్చేసి కళలను ఆదరించాలని అభినయ ఆర్ట్స్ నిర్వాహకులు బిఎన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పరిశీలన గావించి వాటిల్లో ఉన్నతమైన నాటక ప్రదర్శనలకే అవకాశం కల్పించాము. ఎంపికైన నాటకాల వివరాలు ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్, తిరుపతి వారి సౌజన్యంతో మరియు దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డ్స్ జరుపుతున్నాం. జూలై 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 9 రోజులు మహతీయ ఆడిటోరియం నందు మేము జరుపుకుంటున్నాము. అందులో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేయబడును. అంతేకాకుండా కూడా వాళ్ళకు మొమెంటోలు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడును. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,567 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనా ప్రయోగం సక్సెస్. జాబిల్లి అవతలి వైపు ల్యాండ్ అయిన చాంగే 6. జమ్మూ కాశ్మీర్లో బస్సుపై ఉగ్రకాల్పులు, 9 మంది మృతి. అమరావతికి అగ్రతాంబూలం, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ పర్యవేక్షణ. తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ స్వైర విహారం, ఆగని దాడులు, ఆస్తుల ధ్వంసం. చెత్త పన్ను ట్రూఅప్ ఛార్జీల రద్దు దశగా అడుగులు వేస్తున్న టీడీపీ కూటమి, సంస్కరణలకు ఫుల్ స్టాప్. కొండెక్కిన కూరగాయల ధరలు, రోజురోజుకు మండిపోతున్న వైనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.